ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. నమస్తే. భారతదేశంలో వివాహాలు చేసుకుని ఇక్కడ విడాకులు అప్లై చేస్తే విడాకులను రిజెక్ట్ చేసేటువంటి కోర్టులు మనం చూస్తుంటాం. అయితే విదేశాల్లో స్థిరపడిన వారు అక్కడ కోర్టులను ఆశ్రయించి ఇమ్మీడియట్గా చాలా ఈజీగా విడాకులు తీసుకుని రెండవ వివాహం చేసుకుంటున్నటువంటి సందర్భాలు, కేసులు అనేకం. దీని గురించి వ్యాఖ్యానిస్తూ తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. నిజంగా ఇలాంటివి చేయడం వల్ల అక్కడ కోర్టులు ఇచ్చేటువంటి తీర్పుల వల్ల చాలా కుటుంబాలు కూడా సఫర్ అవుతున్నాయనేటువంటి ఆవేదనను సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యక్తం చేస్తుంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. సో నిజంగా కేంబ్రిడ్జ్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద వ్యాఖ్యానిస్తూ చేసినటువంటి ఈ సంచలన వ్యాఖ్యలపై మాట్లాడడానికి మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు రామ్ కళ్యాణ్ గారు. ఈయన అనేక కేసులను ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి మన తెలంగాణ హైకోర్టులో వాదించడంతో పాటుగా యూకే నుంచి కూడా ఉన్న అనేక కేసెస్ని ఈయన డీల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? రైట్ సార్. సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ని చూస్తే చాలా కొంత ఆవేదన కనిపిస్తుంది. అంటే చాలా కుటుంబాలు దీనివల్ల నలిగిపోతున్నాయి. మన భారతదేశ సాంప్రదాయం మన సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి మన హిందూ ధర్మం ప్రకారం ఉన్న చట్టం రీత్యా చాలా కేసెస్ అన్నిట్లో కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. విడాకులు ఇవ్వాలంటే అంత ఈజీగా రాదు ఆ ప్రాసెస్. కానీ అదే విదేశాల్లో చూస్తే కేవలం కొన్ని నెలల్లోనే డైవర్స్ అనేవి ఈజీగా ఇచ్చేస్తున్నారు. అంటే ఎలా చూడాలి? అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు మీరు మాట్లాడిన కేసులో సుప్రీంకోర్టు దాకా ఎవరైతే పిటిషనర్ ఉన్నాడో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడడం జరిగింది కనుక ఈ న్యూస్ ఇప్పుడు ఇండియాలో వైరల్ అయింది. నిజంగా చెప్పాలంటే ఈ సినారియో లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి జరుగుతున్నదే. బికాస్ మీరు సుప్రీంకోర్టులో ఈ కేసులో కానీ ఇలాంటి కేసులో అంటే ఫారెన్ లో డివోర్స్ తీసుకున్న కేసులో అంటే ఇద్దరిలో వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఫారెన్ లో డివోర్స్ తీసుకున్న కేసుల్లో మీకు 1991లో ఒక కేసు ఉంది యాక్చువల్ గా మనకి. ఆ కేసు మీరు వై నరసింహారావు వర్సెస్ వెంకటలక్ష్మి అని 1991 ఆ సైటేషన్ చాలా కేసుల్లో వాడడం జరిగింది సుప్రీంకోర్టు. అంటే 1991లోనే కేసు ఒకటి రిజిస్టర్ అయ్యి ఇట్లాంటి కేసు దాంట్లో జడ్జిమెంట్ రావడం జరిగింది సుప్రీంకోర్టులోనే. ఇదేం కొత్త సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు ఈ పిటిషనర్ ఎవరైతే లోవర్ కోర్ట్స్ లో న్యాయం జరగలేదు, హైకోర్టులో న్యాయం జరగలేదని సుప్రీంకోర్టు లెవెల్లో వెళ్ళి ఛాలెంజ్ చేయడం జరిగింది కనుక దెన్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ న్యూస్ ఇప్పుడు. బట్ ఇది జనరల్ గా నిజంగా చెప్పాలంటే ఇది ఒక ట్రిక్ ఇన్ ద బుక్. ఇక్కడ పెళ్లి చేసుకోవాలి, ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేకపోయినా అక్కడికి వెళ్ళి ఇప్పుడు మన వ్యవస్థలో కూడా ఏం జరిగిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి మీద ఎందుకు పెట్టాలి, నా మీదే పెడతా. ఐ గోట్ మ్యారీడ్ ఇన్ ఇండియా. ఓకే, మ్యారేజ్ అయిపోగానే ఒక 20 days లో ఐ ఫ్లైట్ బ్యాక్ టు యూకే. ఇంకొక నెలలో మా వైఫ్ వచ్చి జాయిన్ అయ్యారు. ఇఫ్ వీ హ్యావ్ ఎ డిస్ప్యూట్ దెర్ ఈస్ నో ఫ్యామిలీ టు సపోర్ట్ అస్. మీ అంతటి మీరే ఉద్యోగాలు మీ పరుగులో మీరు ఉంటారు. ఆ స్ట్రెస్ లో దెర్ ఈస్ నో వే సంబడీ కెన్ కౌన్సిల్ యూ ఎట్ హోమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే ఆ సొసైటీలో ఎవరి దగ్గరికి అప్రోచ్ కావాలి, ఎవరి దగ్గరికి హెల్ప్ తీసుకోవాలి అని తెలియకుండా కూడా దే గెట్ ఇన్ టు దిస్. అండ్ థర్డ్ కేటగిరీ ఏదైతే ఉందో ఎస్పెషల్ గా పార్ట్నర్స్ ఇద్దరిలో ఒకరెవరో క్రూకెడ్గా ఉంటారు. ఏంటి, ఎట్లయినా సరే వీళ్ళని వదిలించుకోవాలన్నప్పుడు ఫారెన్ లో డివోర్స్ తీసుకోవడం అన్నది చాలా ఈజీ. అసలు వాళ్ళకి ఆ రైట్ లేదు. నిజంగా ఆ మ్యారేజ్ అన్నది ఇండియాలో జరిగి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం ఇక్కడ మ్యారేజ్ చేసుకుని ఓ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఫారెన్ కోర్ట్స్ కి అసలు జ్యూరిస్డిక్షన్ లేనే లేదు దాని మీద డెసిషన్ తీసుకుంది. కానీ ఇద్దరిలో ఒకరు ఏంటంటే ఒకరికి నాలెడ్జ్, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ అప్లికెంట్ ఉంటాడు. నేను ఆల్రెడీ ఒక 3-4 సంవత్సరాల నుంచి అక్కడ ఉండి మా వైఫ్ అప్పుడే జాయిన్ అయ్యారు, ఆవిడకి ఏం తెలియదు సిస్టమ్. నేనేం చేస్తా అంటే కోర్టులను మభ్యపెట్టి ఒక ఆర్డర్ తీసుకుంటే డివోర్స్ అయిపోయింది, నీ ఇష్టం వచ్చింది చేసుకో అంట. దిస్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ గుడ్ దట్ ఇట్ హ్యాస్ కమ్ ఇన్ న్యూస్. సుప్రీంకోర్టు లెవెల్లో దీని గురించి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. మీరు ఈ సబ్జెక్ట్ తీసుకున్నారు కనుక మళ్ళీ జనాలకి మనం ఒక్కసారి దీన్ని రిమైండ్ చేసి అక్కడేదో డివోర్స్ తీసుకున్నారు కనుక వాళ్ళకి అక్కడ నాలెడ్జ్ ఉంది తీసేసుకున్నారు కనుక అంటే ఇద్దరు పార్ట్నర్స్ లో ఒకరికి అన్యాయం జరిగింది అన్నది కాకుండా ఉండడానికి నాలెడ్జ్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇది ఇప్పటికిప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూనే, అంతేనా? ఎస్. ఇప్పుడు మీకు పరిష్కారం లేదా అంటే మన కోర్టులు కానీ మన ప్రభుత్వాలు కానీ దీనికి ప్రత్యేకంగా కొన్ని చట్టాలని రూపొందించాల్సినటువంటి అవసరం లేదంటారా? అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది జస్ట్ 1 year ఇప్పుడు నేను చూస్తున్న కేసు. అమ్మాయి కెనడాలో ఉంటది. ఆ అబ్బాయి అప్పటికే పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చింది తనకి. అక్కడికి వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు. ఒక 4-5 సంవత్సరాల తర్వాత వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడే హైదరాబాద్ అమ్మాయే. పెళ్లి చేసుకున్నాడు.
అండ్ ఆ ఫ్యామిలీ మీరు నమ్మరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీరు నమ్మరు. ఐ డోంట్ వాంట్ టు పుట్ ద నేమ్స్, ఎందుకంటే క్లయింట్స్ ఓకే గనక ఓకే ఇట్స్ ఓకే. వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్ పంచాయతీలు జరుపుతారు ఇక్కడ హైదరాబాద్ లో. ఇఫ్ ఐ టెల్ యూ ద నేమ్, యూ నో ఇట్. అలాంటి వాళ్ళు కూడా అమ్మాయి సైడ్ నుంచి నేను ఆ కేసు తీసుకున్నా. ఆ అబ్బాయి అక్కడ సెటిల్ అయిపోయాడు, సిస్టమ్ తెలుసు, ఈజీగా వెళ్ళాడు. పిల్లడు పుట్టిన రెండో రోజు హీ సెడ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై హౌస్, నేను ఇంట్లో బయటికి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి డివోర్స్ ఫైల్ చేసాడు. అమ్మాయి పిల్లల్ని చూసుకుంటలేదు, ఇష్టం వచ్చిన ఎలిగేషన్ చేశాడు, డివోర్స్ వచ్చేసింది. వచ్చిన తర్వాత వాళ్ళు వేరే కాంటాక్ట్ త్రూ, సార్ మాకు ఇట్లా హెల్ప్ కావాలి, ఎవరికి అర్థం అవ్వట్లేదు ఈ సబ్జెక్ట్ అంటే, మీరు నంబర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసుకి తెలియదు, అక్కడ డివోర్స్ అయిపోయింది కదా ఇక్కడ ఏం చేస్తామంటారు. ఇప్పుడు మహిళా సంఘాల దగ్గరికి వెళ్తే అక్కడ పని జరగలేదు. మీకు ఒక రేంజ్ లో అయితే మీరు ఒక ఎస్పీ లెవెల్లో, ఒక సిపి లెవెల్లో వెళ్ళి మాట్లాడినా సరే ఏం చెయ్యలేము అన్న ఒపీనియన్ ఉన్నారు. బట్ రూల్ కొత్తగా చేయాల్సిన చట్టం ఏం లేదు, చట్టం ఆల్రెడీ ఎప్పుడూ ఉన్నదే. ఓన్లీ థింగ్ ఈజ్ అవేర్నెస్ లేక, ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు వేరే వాళ్ళ ఇబ్బందులు పంచాయతీలు తీర్చేటోళ్ళు, వాళ్ళకే ఏం తెలియని పరిస్థితి. అంటే చట్టం ఆల్రెడీ ఉంది, అవేర్నెస్ అన్నది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని కేసెస్ లో వన్ ఆఫ్ ద పార్ట్నర్స్, ఇద్దరిలో వైఫ్ గానీ హస్బెండ్ గానీ, ఒకరి సైడే లేదు, ఎవరో ఒకరు సఫర్ అవ్వడం, వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా రెండో వాళ్ళు విడాకులు ఇచ్చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇద్దరు సమ్మతంతోనే విడాకులు ఇస్తారు మన దేశంలో ఉన్నటువంటి కోర్టులు, లేదా మెయిన్ రీజన్ అనేది అక్కడ చూపిస్తేనే విడాకులు అనేవి శాంక్షన్ అవుతాయి. దానికి కొంత కాల పరిమితి ఉంటుంది. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ని కూడా వాళ్ళు ప్రూవ్ చేయాలి, ఎందుకు విడాకులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది. అక్కడ అవసరమే లేదంటారా? అంటే అవసరం, ఇప్పుడు నేను ఇదే నా కేసే తీసుకుందాం. ఆ పాప కెనడాకి కొత్తగా వెళ్ళింది, ఆమెకి సిస్టమ్ తెలియదు, ఓ నోటీస్ వస్తే ఏం చేయాలనో తెలియదు. లీగల్ ఎయిడ్, ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటారు అక్కడ. అంటే మీరు అడ్వకేట్ ని పెట్టుకోనక్కర్లే, గవర్నమెంటే మీకు అడ్వకేట్ ని ఫ్రీగా ఇస్తుంది. అసలు ఫ్రీగా ఇస్తుందని ఆమెకి తెలవాలి కదా. అండ్ నాకు లాస్ట్ అంటే హియరింగ్ ఉన్నప్పుడు, లాస్ట్ ఫైనల్ హియరింగ్ అని చెప్పి ఒక కన్సాలిడేటెడ్ అఫిడవిట్ చేయమని నాకు పంపించారు, నా దగ్గరకు వచ్చింది కేసు. మీరు నమ్మరు, ఆ అమ్మాయే 8 సార్లు అఫిడవిట్ ఇచ్చింది. 8 అఫిడవిట్, ఒకే దానికోసం 8 అఫిడవిట్ ఇచ్చింది. ఆమె జస్ట్ 9 నెలలు ప్రెగ్నెంట్ ఉండి బేబీని డెలివరీ చేసి సైకలాజికల్ గా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళి ఉన్న వ్యక్తి ఏ రకంగా అఫిడవిట్ చేస్తుంది, ఏ రకంగా చేస్తుంది అంటే, ఈ కేసులో మీరు చూస్తే హస్బెండ్ ఈజ్ స్ట్రాంగ్, వైఫ్ ఈజ్ వీక్. ఓకే, అప్పుడు ఏమైంది, ఈమె కౌంటర్లు ఫైల్ చేసినా సరే టైం దాటిపోయింది, ఈమెకు ఆ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల మ్యూచువల్ లా కనపడ్డది కానీ మ్యూచువల్ కాదు. అండ్ రెండో పరిమితి ఏంటి, ఇప్పుడు అత్తామామలు ఉన్నప్పుడు ఇండియాలో ఏం చేస్తారు, వాళ్ళతో కలిసి ఉన్నా లేకపోయినా ఒక గ్రౌండ్స్ చెప్పేసి మా అత్తతో ఇష్యూ ఉంది, మా మామతో ఇష్యూ ఉంది, అందుకని మేము డివోర్స్ ఫైల్ చేసిన దాంట్లో వీళ్ళందరిని లాగుతారు. బట్ ఇక్కడ ఫారెన్ కంట్రీస్ లో జరిగినప్పుడు ఏమవుతుందంటే, నేను ఇండియాలో ఉన్నప్పుడు మా అత్తమామ నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను డొమెస్టిక్ వైలెన్స్ గురైనా అన్నప్పుడు దెర్ ఇస్ నో వాలిడేషన్ టు ద సబ్జెక్ట్, దట్ ఈస్ వేర్ ద ల్యాక్ ఈజ్. ఇప్పుడు వాడికి మనం చెప్పే భాష ఫారెన్ కోర్ట్స్ లో మెయిన్ జరిగేది ఏంటంటే, మనం ఇక్కడ కొంచెం మనసు నుంచి ఆలోచించంటారు, మనం మాట్లాడేది ఇక్కడ పరిధిలో వాళ్ళకు జడ్జిలు కానీ కోర్టు సిస్టమ్ లో కానీ కనెక్ట్ అయ్యే అక్కడ ఏం లేదు, పేపర్ టు పేపర్. ఆయన ఫైల్ చేసిండు, దానికి నువ్వు కౌంటర్ ఫైల్ చేసినావు, నువ్వు సరిగ్గా ఫైల్ చేయలేకపోయి నీకు అర్థం కాకపోయినా సరే యు మే గెట్ ఎ డివోర్స్, అయిపోయింది, దులిపేసుకుని ఎవరిది వాళ్ళు ఉన్నట్టే లెక్క. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే, మీకు ఫారెన్ లో డివోర్స్ తీసుకుంటే ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ తో ఇద్దరు ఒప్పుకుని మనం విడిపోదాం అనుకుని ఇద్దరు విడిపోతే గొడవలేదు. ఓకే, ఎవరు ఛాలెంజ్ చేయకపోతే గొడవలేదు, ఇది ఓకే, దట్ ఈస్ వ్యాలిడ్. ఎప్పుడైతే ఒక పార్టీ అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళ ప్రమేయం లేకుండా, లేకపోతే వాళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, వాళ్ళకి పరిజ్ఞానం లేకుండా ఒక సైడు అది డివోర్స్ అయిపోతే దే కెన్ వెరీ వెల్ ఛాలెంజ్ ఇన్ ఇండియన్ కోర్ట్స్. There is a grounds wherein they can challenge. Section 13 CPC clear ga foreign judgments ki sambandhiంచి there is a clear cut grounds which has been established in Indian courts to challenge it back. Right. Okay sir, thank you so much.